వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కాబోయే అల్లుడు పైన నాగబాబు గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఎవరు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏం ప్రకటన చేశారనేది కూడా తెలుసుకుందాం. మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం పైన, ముఖ్యంగా ఆమె విడాకుల పైన ఎప్పుడూ ఒక చర్చ అయితే జరుగుతూనే ఉంటుంది. నటిగా ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేకపోయినా ఆమె వ్యక్తిగత జీవితం పైన మాత్రం అభిమానులు కొంత ఆసక్తి ఎక్కువగానే చూపుతూ ఉంటారు. పెళ్లి, విడాకుల విషయంలో నిహారిక పైన వచ్చినటువంటి ట్రోలింగ్స్ గురించి ఆమె పెద్దగా ఎప్పుడు కూడా స్పందించలేదు. అయితే తాజాగా ఈ విషయం పైన ఆమె తండ్రి నాగబాబు ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. నిహారిక పెళ్లి విషయంలో తాము పొరపాటు చేశామని నాగబాబు గారు అంగీకరించారు. మేము వారిని సరిగా అంచనా వేయలేకపోయామని కూడా చెప్పుకొచ్చారు. వారికి సింక్ అవ్వలేదు, మ్యూచువల్గా ఇద్దరు విడిపోయారు అని ఆయన తెలిపారు. నిహారిక పెళ్లి విషయంలో అబ్బాయిని చూపించింది తామే అయినా అది ఆమె సొంత ఇష్టం కాదని, తమ మద్దతుతో ఇక్కడ మేము చేయలేదనేసి కూడా నాగబాబు గారు ఇక్కడ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి కలిసి పెళ్లి చేసుకుంటున్నారు. వారి జీవితం కలిసి ఉండాలా వద్దా అనేది వాళ్ళే జడ్జిమెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళు వద్దనుకున్నారు, విడిపోయారు అంటూ కూడా నాగబాబు అయితే ఇక్కడ పేర్కొన్నారు. వారిద్దరి బంధం తాను ఎప్పుడు జోక్యం చేసుకోలేదని, విడిపోవాలని నిహారిక నిర్ణయాన్ని తాను అంగీకరించానని కూడా చెప్పుకొచ్చారు. నిహారిక అడిగింది, ఆమె విడిపోతానని అంది, ఓకే అని చెప్పాను. మర్యాదపూర్వకంగా విడిపోయారని కూడా నాగబాబు గారు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే పిల్లల విషయంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, భవిష్యత్తులో కూడా చేసుకోనంటూ కూడా నాగబాబు ఇక్కడ స్పష్టం చేశారు. ప్రస్తుతం నిహారిక తన ప్రొడక్షన్ హౌస్లో స్థాపించి ఇప్పుడిప్పుడు కొంత కోలుకుంటూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తు మీద కూడా ఆమె మరొకసారి పెళ్లి చేసుకోవాలని కూడా మనమందరం కూడా కోరుకుందాం. తన రెండో పెళ్లి విషయంలో కూడా తన జోక్యం ఉండబోదంటూ కూడా నాగబాబు గారు చెప్పడం జరిగింది. అయితే నిహారిక ఎవరిని ఇష్టపడినా నాకు ఇష్టమే అనేసి కూడా నాగబాబు గారు ఇక్కడ చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా విడిపోవడం, ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఎక్కువగా పెద్దలు కుదిర్చినటువంటి సంబంధంతో సంబంధం లేకుండా వాళ్ళు విడిపోవాలనుకున్నా కానీ, ప్రేమించాలనుకున్నా కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసుకొని వాళ్ళు ఆ విధంగానే ఉంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు చేయడం, విడిపోవడం అంతా కూడా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్. దాన్ని ఎప్పుడు కూడా నేను గౌరవిస్తాను. అది మంచి, చెడు అని కూడా మనం చెప్పినా కానీ ఈ జనరేషన్ వినేటువంటి రోజుల్లో కాదని కూడా చాలామంది పెద్దలు ఈ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నిహారిక విషయంలో కూడా తాను పెళ్లి చేసుకోవాలనేది కూడా తనకి ఇష్టం లేకపోతే తను ఎప్పుడూ కూడా మా నిర్ణయానికి కట్టుబడి పెళ్లి చేసుకుంది. తనకి ఇష్టం ఉందా లేదని మేము అడగలేదు. మేము ఈ సంబంధం చేసుకోవాలంటే చేసుకుంది. విడిపోవాలనుకున్నారు, మర్యాదపూర్వకంగా విడిపోవాలనుకుంటే దాన్ని కూడా నేను కాదనలేదు. తను గౌరవించాను. మరో పెళ్లి చేసుకోవాలనుకున్నా తను ఎవరిని చేసుకోవాలని కూడా నేను అడ్డు చెప్పను అనే ఒక విధానాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.